ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వదేవతాతీత స్వరూప భగవాన్ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ అహం సత్యబోధక దివ్య జ్ఞాన వ్యవస్థాపకులైన లక్ష్మీనారాయణ మామయ్య గారికి, వారి సతీమణి వరలక్ష్మి అత్తయ్య గారికి, అహం సత్యబోధక సాధకులైన సాయి బంధువులందరికీ హృదయపూర్వక ప్రణామములు తెలుపుకుంటూ అందరికీ సాయిరాం. ఈ రోజు పంచాంగము ప్రతిరోజు మాస్టర్ గారు చెప్తారు. శోభకృత నామ సంవత్సరము, ఉత్తరాయణము, శశిర ఋతువు, మాఘమాసము, కృష్ణపక్షము, చవితి. ఈ రోజు ప్రత్యేకత సంకటహర చతుర్థి. అహం సత్యబోధక మహాయజ్ఞము 1340వ రోజు ఈ రోజు. నిన్నటి రోజున అహం సత్యబోధక గ్రంథపటము శంకర సరస్వతి మేడం గారు చెప్పారు. దాన్ని ఒక్కసారి చెప్పుకొని ఈ రోజు అంశంలోకి ప్రవేశిస్తాం. సాయిరాం. అంతఃకరణ శుద్ధి అయినప్పుడే విజ్ఞానము అభివృద్ధి కావటానికి అవకాశము ఉంటుంది అని చెప్పారు. ఇందులో జ్ఞానము, సుజ్ఞానము, విజ్ఞానము వాటి లక్షణాల గురించి చాలా చక్కగా వివరించారు. సుదర్శనము అంటే మంచి దృష్టి అని, సుగుణము అంటే మంచి గుణము అని తెలియజేశారు. అలానే సదసత్ విశ్వం అనే జీవితము మానవత్వం అని దీనికి సార్థక నామం అని చెప్పారు. ఆత్మ సత్, దేహము అసత్. సత్ అసత్తుల మిళితమే మానవత్వము అని తెలియజేశారు. అలానే పాశ్చాత్య విజ్ఞానానికి, భారతీయ విజ్ఞానానికి గల తేడా వ్యత్యాసాన్ని బాగా తెలియజేశారు. అలానే ఆత్మ సామ్రాజ్యమే సర్వ నిర్ణయములకు కేంద్రము అని తెలియజేశారు. దాంట్లో చక్కటి పద్యాలు కూడా దేహము దేవుని యొక్క మందిరము అని తెలియజేశారు. దేహాన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకోవాలి, కానీ దానికి లోడింగ్ ఎక్కువగా ఇవ్వకూడదు, అలా అని అలక్ష్యము చేయకూడదు అని కూడా చెప్పారు. దానికి చక్కటి ఉదాహరణ కూడా చెప్పారు. రామాజ్ఞను శిరసావించి హనుమంతుడు సీతాన్వేషణ చేయటము, మైనాకుడు ఆపటము, నేను రామకార్యం పూర్తి అయ్యే వరకు నాకు విశ్రాంతి భగవంతుని అనుగ్రహము పొందాలంటే మన కార్యములన్నీ రామ కార్యముగా విశ్వసించి చేయాలి. భగవంతుని అనుగ్రహం పొందాలంటే మనం చేసే ప్రతి పని రాముని కార్యక్రమము, భగవంతుని ప్రీత్యర్థము, భగవంతుని కార్యక్రమంగా నమ్మి చెయ్యాలి అని చెప్తున్నారు. ఈనాడు మీరందరూ కూడాను స్వామి కార్యమునందు ఆహార విహారములైనను విసర్జించి దేశమునకు కళ్యాణమునందించే ప్రయత్నానికి పూనుకునే ఉత్సాహవంతులు కావాలి. ఇప్పుడు మీరందరూ కూడా స్వామి కార్యంలో ఆహార విహారాలన్నీ మర్చిపోయి భగవంతుని కళ్యాణము అనే ఆనందంతో మీరు ప్రతి పనిని చేయాలి అని చెప్తున్నారు. సర్వబలములు కలిగిన హనుమంతుని చూచి జడమైన పర్వతమే జాలి కలిగి తన విశ్రాంతి నిమిత్తమై ప్రార్థించటం. కొండజాతి రామకార్యార్థమై నేను వేడుతున్నాను, నాకు విశ్రాంతి కాని ఆహారము కాని అవసరము లేదని చెప్పిన కోతి జాతి విచారిస్తే ఇది కొండ జాతి, అది కోతి జాతి. మైనాక పర్వతమేమో హనుమంతునికి విశ్రాంతి ఇవ్వటము, మైనాకుడేమో కొండ జాతి అని, నాకు విశ్రాంతి వద్దు ఏమీ వద్దు అని హనుమంతుల వారు చెప్పటము, అది కోతి జాతి అని స్వామి చెప్తున్నారు. కానీ ఆ జాతులు మనకు అక్కరలేదు, అలాంటివి మనకు అవసరమే లేదు. నీతిని మాత్రమే తీసుకోవటానికి ప్రయత్నము చేయాలి, దానిలో ఉన్న నీతిని మాత్రమే మనం తీసుకోవాలి అని స్వామి చెప్తున్నారు. మనము మానవుడు అనే సార్థక నామాన్ని అందుకొని మానవత్వమును సార్థకము చేసే ప్రయత్నములో కాయమును అంకితము చేసి కేవలము జడమైన కొండలలోనున్న వివేక విజ్ఞానములు కూడా మనకు లేకపోవటం అనేది ఎంత సిగ్గు చెందవలసిన విషయమో మీరే యోచించుకోండి. అంటే కొండ జాతికి, మైనాకుడికి, హనుమంతునికి ఉన్న నీతి మానవులమైన మనకు లేదు అని మీరు సిగ్గు చెందవలసిన విషయము అని మీరే ఆలోచించుకోండి అని స్వామి చెప్తున్నారు. దీనులైన మానవులను, శ్రమ పడుతున్న మానవులను చూచి
మన శక్యానుసారం వారికి సహాయపడి వారి శ్రమ తీర్చే సేవ సల్పటము చాలా ప్రధానమైనదని కొండ మనకు బోధించింది. ఎవరైనా ఆపదలో ఉంటే, కష్టాల్లో ఉంటే వాళ్ళకి సహాయం చేసి వాళ్ళ ఆనందాన్ని చూడటమే కొండ మనకు తెలియచేసింది, మైనాకుడు తెలియచేశాడు అని చెప్పి చెప్తున్నారు. కోతి బోధించినది మానవత్వము, జీవితము, దైవము నిమిత్తమై వచ్చినటువంటిదే కాని దానవత్వము అనుభవించటానికి వచ్చినది కాదు. మన మన కాయము, మన శరీరము భగవంతుని ప్రీత్యర్థము, భగవంతుని మంచి కార్యాలు చేయటానికే వచ్చింది కానీ దానవుల్లాగా, రాక్షసుల్లాగా ఎటువంటి చెడ్డ కార్యాలు చేయటానికి వచ్చినది కాదు అని స్వామి తెలియజేస్తున్నారు. కనుక భగవంతుని అనుగ్రహమందు అందుకోవటానికి మన కార్యములన్నీ కూడాను రామ కార్యముగా విశ్వసించి చేయవలనని వానరుడు బోధించిన విషయము. భగవంతుని అనుగ్రహం పొందాలంటే మనం చేసే ప్రతి పని భగవంతుని ప్రీత్యర్థము చేయాలి అని చెప్పేసి హనుమంతుల వారు మనకు తెలియచేశారు. కేవలము భౌతిక వాంఛలకు, సంకల్పములకు మన జీవితమును బలి చేయకూడదు. ఏ పనైనా లౌకిక వాంఛలకు చేయకుండా సంకల్పాలు అనేవి చేస్తూ మన జీవితాన్ని ఎప్పుడు వ్యర్థము చేసుకోకూడదు. అంటే భగవత్ ప్రీత్యర్థము ఏ కార్యక్రమమైనా చేయాలి కానీ ప్రతి పనిని మన పని అని చేయకూడదు అని చెప్పి స్వామి తెలియచేస్తున్నారు. దివ్యాత్మ స్వరూపులారా, ఈ భౌతిక ప్రపంచమునందు భౌతిక కాయమును మనం ధరించినప్పుడు భౌతిక వాంఛలను దూరము చేసుకోవటము అసాధ్యము. మానవ జన్మలో అంత తొందరగా ఇటువంటిని దూరం చేసుకోలేము, అది చాలా కష్టము అని చెప్తున్నారు. అది సత్యము, అది చాలా నిజమైనది. అయినప్పటికీ కేవలం భౌతిక వాంఛలకు, సంకల్పములకు మన జీవితమును బలి చేయటానికి పూనుకోకూడదు. అసభ్య ప్రవర్తనల నుండి, విషయ సంబంధము నుండి ఆధ్యాత్మికమైన ఆనందములో కాలిడటానికి మనము ప్రయత్నము సల్పటము వివేకవంతమైన మార్గము. చెడు ప్రవర్తనల నుండి, దుష్ట బాధల నుండి, దుష్ట విషయాల నుంచి దూరంగా ఉండి ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించటానికి మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి అని స్వామి తెలియజేస్తున్నారు. తోడుగానున్న స్వరూపము క్షణములో పాముగా భ్రమింపచేసి మనకు భయభ్రాంతులు కలిగించినట్లుగా అజ్ఞానమే కొంతవరకు ప్రకృతిని పరమాత్మగాను, పరమాత్మని ప్రకృతిగాను భ్రమింపచేసి మనలను కొన్ని విధములైన భయభ్రాంతులకు గురి చేస్తూ వస్తున్నది. తాడుని పాము అనుకుని మనం చీకట్లో భయపడుతూ ఉంటాము. అలాంటి భయభ్రాంతులకు అజ్ఞానమే కారణము అని చెప్పి స్వామి తెలియజేస్తున్నారు. ఏది సర్పమని మనం భయపడినామో అది సర్పము కాదు, త్రాడు. ఏది మనము ప్రకృతి అని విచారణ సలుపుతున్నామో ఆ ప్రకృతి కాదు. పాము తాడు కాదు, ప్రకృతి కాదు అని చెప్తారు. అది బ్రహ్మమే, అది కూడా బ్రహ్మమే అని చెప్తున్నారు. దారము లేని వస్త్రము కాని, బంగారము లేని నగ కాని, మట్టి లేని కొండ కాని, బ్రహ్మము లేని ప్రకృతి కాని ఉండటానికి వీలు లేదు. మనం ఏదైనా వస్త్రం చేయాలంటే దారం లేనిదే వస్త్రం అవ్వదు. బంగారం ఉంటేనే కదా నగ అవుతుంది, అలానే మట్టి ఉంటేనే కదా కొండ అవుతుంది అని స్వామి తెలియచేస్తున్నారు. కనుక మనము అనుభవించుచున్నది, ఆచరించుచున్న కార్యము కాని, ప్రపంచము కాని భౌతికమైన కాయముగా మనము విశ్వసించకూడదు. ఇది కేవలము బ్రహ్మమయమైన కాయము, బ్రహ్మమైన ప్రకృతి. కనుక ఈ బ్రహ్మమయమైన కాయముతో బ్రహ్మమయమైన ప్రకృతి యందు బ్రహ్మమయపోవటమే మన కర్తవ్యము. అంత్యకాలమందు భగవత్ చింతనతో ప్రశాంతంగా శ్వాసను అంతము చేయుటే మానవుని ప్రధాన లక్ష్యము. అంత్యకాలమందు భగవన్నామస్మరణతో ప్రశాంతంగా శ్వాసను అంతము చేయుటే మానవుని లక్షణము అని చెప్తున్నారు. దీనికి నేను విన్న కథ గుర్తొస్తుంది సాయిరాం, ఎక్కడైనా తప్పులుంటే మన్నించండి. ఒక వ్యాపారి వ్యాపారం చేస్తూ బాగా సంపాదిస్తారు. ఆ ఇంటికి ఒక సాధు పురుషుడు వస్తాడు.
వచ్చి నువ్వు చాలా కష్టపడ్డావు, చాలా సంపాదించావు, ఇంకా నాతో రా, భగవన్నామ స్మరణతో తపస్సు చేద్దుగానివి అని చెప్పి చెప్తారు. అప్పుడు ఆ వ్యాపారి అంటట, అయ్యో అయ్యో, నాకు ఇంకా అంత వయసు రాలేదు, నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళ పెళ్లిళ్ళు చూడాలి, వాళ్ళని మనవాళ్ళని చూడాలి, నేను ఇప్పుడే రాను, నువ్వు వెళ్ళు అని చెప్తారు. ఆ సాధు పురుషుడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి చాలా కాలానికి మళ్ళీ తిరిగి వస్తాడట. వస్తే ఇంట్లో అతని ఫోటో దండ వేసి ఉంటుందిట. ఏం జరిగింది అని ఆయన దృష్టితో ఆలోచించి చూస్తే అక్కడ ఒక కుక్క ఉంటుందిట. ఆ కుక్క దగ్గరికి వెళ్ళి, నువ్వేంటో అనుకున్నావు కదా, ఇలా జరిగింది కదా, కుక్క రూపానికి వచ్చావు కదా చనిపోయి, మళ్ళీ నువ్వు ఇప్పుడైనా పర్వాలేదు, నాతో రా, నీకు మోక్షాన్ని ఇస్తాను అని చెప్పి చెప్తారు. చెప్తే, అయ్యయ్యో, నేను ఇక్కడ డబ్బులు దాచిపెట్టాను, ఈ డబ్బులు వీళ్ళకి ఎలా చెప్పాలో తెలియట్లేదు, వాళ్ళు తీసుకున్నాక నేను వస్తాను, నువ్వు వెళ్ళిరా అని చెప్తారు. చెప్తే సరే అని చెప్పేసి ఆయన వెళ్ళి మళ్ళీ చాలా కాలానికి మళ్ళీ వస్తారు. వస్తే అప్పుడు అక్కడ కుక్క ఉండదు. అప్పుడు ఆయన లోపలికి వెళ్ళి చూస్తారు, అక్కడ ఎవరు కనపడరు, ఒక పాము కనపడుతుందిట. ఆ పామును చూసి, ఈ జన్మలో అయినా వస్తావా అని అడిగితే, నేను వాళ్ళకి చెప్పింది అర్థం కావట్లేదు, డబ్బులన్నీ ఇక్కడే మూలుగుతున్నాయి, ఎవరు తీసుకుపోతారా అని ఎదురు చూస్తానంటే, ఈడింత ఇప్పటికీ మారడు, ఎప్పటికీ మారడు అని చెప్పేసి ఆ ఇంట్లోకి వెళ్ళి, మీ నాన్నగారు అక్కడ గుంట తవ్వి దాంట్లో డబ్బులు దాచారు, అక్కడ ఒక పాము ఉంది, మీరు వెళ్ళి ఆ డబ్బులు తీసుకోండి అంటే, వాళ్ళందరూ పారలు పలుగులు అన్ని పట్టుకొని, కర్రలు పట్టుకొని ఆ పామును తరిపి ఆ డబ్బులు తీసుకుంటారట. అయ్యో, నా పిల్లలే నన్ను ఇలా చేశారంటే, బతికున్నప్పుడే నీకు కానీ చనిపోయాక నీకు ఇవేమీ ఉండవు, అంత్యకాల సమయం అందు కాకుండా ఎప్పుడు భగవన్నామ స్మరణ చేస్తేనే అంత్యకాలంలో కూడా భగవంతుడు అనేవాడు గుర్తొస్తాడు అని చెప్పి చదివిన గుర్తు సాయిరా. దేహము ఈ పవిత్రమైన విజ్ఞానమును వికసింప చేసుకునే నిమిత్తమై ప్రాప్తించినదే సత్యాన్ని గుర్తించి తద్వారా కాయమును ఆ మార్గమందు ప్రవేశింప చేసుకోవటానికి తగిన ప్రయత్నము సల్పటము చాలా ఉత్తమమైన మార్గము. ప్రకృతి యొక్క పరివర్తనలన్నీ మహావిరుద్ధమైనవిగానే మనకు గోచరిస్తున్నాయి. ఒక చిన్న ఉదాహరణ, ఒక బిడ్డ పుట్టిన తక్షణమే తనకు ఈ లోక సంబంధమైన గాలులు తగిలిన తక్షణమే తాను భ్రమించి కోహం కోహం అని రోదన ప్రారంభిస్తున్నాడు. పుట్టిన తక్షణమే బిడ్డ ఏడవటానికి ఇది ఏ మూల కారణం. కానీ ఆ బిడ్డను చూచి బంధువులు మిత్రులు నవ్వటానికి ప్రారంభిస్తారు. పెద్దలకు నవ్వు అయితే పుట్టిన బిడ్డకు ఏడుపుగా ఉంటుంది. ఈ పెద్దలు లోక సంబంధమైన వాంఛలకు బద్ధులై నవ్వుతున్నారు. లోక సంబంధమైన వాంఛలకు తాను నూతనము కావటం చేత ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు. పుట్టిన బిడ్డ కోహం కోహం అని ఏడుస్తాడు. అప్పుడు అక్కడ ఉన్న బంధువులందరూ అతనిని చూసి ఆనందపడతారు. ఇది ఎంత విచిత్రమో అని చెప్పి చెప్తున్నారు. ఇది ఆ పిల్లవాడు ఇది ఎంత విరుద్ధమో ఇంకా అంచెములో చూస్తామా అంటే, మహాపవిత్రమైన భక్తులు ప్రశాంతమైన హృదయముతో ఆనందమైన భావముతో తమ ప్రాణములు వదులుతుంటే చుట్టూ చేరిన బంధుమిత్రులు రోధించటానికి ప్రయత్నం సల్పుతారు. చనిపోతే చుట్టూ ఉన్న బంధువులు రోధిస్తూ ఉంటారు. పుట్టినప్పుడు పిల్లవాడు ఏడిస్తే పెద్దలంతా నవ్వినారు. పెద్ద అయిన తర్వాత నిర్మలమైన మనసుతో ఆనందంగా తన ప్రాణము వదిలితే చుట్టూ ఉన్నవారు ఏడుస్తున్నారు. పుట్టినప్పుడు నవ్వుతారు, చనిపోయిన తర్వాత అందరూ చుట్టూ చేరి ఏడుస్తారు. అక్కడ నవ్వు, ఇక్కడ ఏడుపు. ఎంత విరుద్ధమైన అనుభవం గోచరిస్తున్నాదో చూడండి. అయితే ఈ పుట్టిన బిడ్డ ఎందుకు ఏడుస్తున్నాదని విచారిస్తున్నామా, లేక చచ్చినవాడు ఏ విధమైన భావంతో చచ్చినాడని విచారణ చేస్తున్నామా? పుట్టినవాడు ఎందుకు ఏడుస్తున్నాడో లేదు, చనిపోయిన వాడు ఏ భావంతో చనిపోయాడో తెలియదు అని చెప్పి స్వామి చెప్తున్నారు. ఏమీ చేయటం లేదు, కేవలం పుట్టినప్పుడు నవ్వటం, చచ్చినప్పుడు ఏడవటం జరుగుతున్నది. కేవలం మన స్వార్థమునే ఆధారము చేసుకొని
నవ్వు, ఏడుపు జరుగుతున్నాయి. మన స్వార్థం వల్లే రెండు వస్తున్నాయని స్వామి చెప్తున్నారు. ఈ రెండింటికి మధ్యలో భగవంతునికి మహాశ్రమ కలిగిపోతున్నది. ఈ ఏడుపు నవ్వు అనే వాటి మధ్యలో భగవంతుని చాలా కష్టపెడుతున్నాం మనము అని చెప్తున్నారు. ఏ విధముగా అనగా పవిత్రమైన భక్తులు పరమాత్మునిలో లీలమయ్యే నిమిత్తమై ప్రార్థించి సాధనలు సల్పి తన సంతృప్తి నిమిత్తమై తమ ప్రాణములను త్యాగము చేస్తున్నారు. అట్టి త్యాగమును చూచి సంతసించటమా, లేక చుట్టూ కూడిన వారి యొక్క ఏడుపును చూచి అనుగ్రహించి ప్రాణమును రక్షించటమా అనే సందిగ్ధావస్థలో భగవంతునికి శ్రమ కలుగుతుంటుంది. ఆయన చక్కగా మంచి కార్యాలు చేసి చక్కగా మరణిస్తే చుట్టుపక్కల ఉన్న వారి ఏడుపుని బాధని చూసి అతని ప్రాణాన్ని రక్షించటమా అనే సందిగ్ధావస్థలో భగవంతుడుకి మనము చాలా బాధ కలిగిస్తున్నాము అని చెప్తున్నారు, శ్రమ కలిగిస్తున్నాము అని చెప్తున్నారు. ఈ రెండిటిని చక్కగా విచారణ చేసినప్పుడు ఏడ్చినటువంటి వారు గాని ఆనందంతో ప్రాణము విడిచిన వారు కానీ ఎప్పటికీ సత్యమైన వారు కాదు. ఏడ్చేవారు కానీ ఆనందంతో ప్రాణం విడిచిన వారు కానీ ఇద్దరు కూడా సత్యమైన వారు కాదు, నిజమైనది కాదు అని చెప్తున్నారు. నిత్యమైన వారు కాదు కనుక అంత్యమందు వారి సుఖమును కోరటమే భగవంతుని లక్ష్యము కాని అందరూ ఏడుస్తున్నారని వారిపైన దయ కలిగి విరుద్ధమైన రీతిగా చేయటము భగవంతునికి ఏమాత్రము ధర్మము కానేరదు. వాళ్ళు ఏడుస్తున్నారు కదా అని చెప్పేసి ప్రాణాన్ని ఇవ్వటము భగవంతునికి ఎటువంటి మంచిది కాదు. అటువంటి విరుద్ధమైన పదులు భగవంతునికి ధర్మము కాదు అని చెప్తున్నారు. కనుక ఎవరికి వారు స్వార్థులే కాని పరార్థులు కారు. ఈ స్వార్థమును ఆత్మతత్వముతో చేరినప్పుడు అన్యద్వేషములకు ఏమాత్రమూ అవకాశము లేక సర్వము ఆత్మమయంగా చూడటానికి అవకాశము ఉంటుంది. అందరూ స్వార్థపరులే కానీ ఆధ్యాత్మిక చింతన కలిగిన వారు ఉండరు, పరార్థులు ఉండరు. ఈ స్వార్థమును ఆత్మతత్వంతో చేర్చినప్పుడు అన్యద్వేషములకు, ఇతరమైన చెడు ఆలోచనలకు, చెడు ద్వేషాలకు అవకాశం లేక సర్వము ఆత్మమయంగా చూడటానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. కనుక అంత్యమునందు ప్రశాంతిని పొంది భగవత్ చింతనతో మన శ్వాసను అంత్యము చేయటం అనేది ప్రధాన లక్ష్యము. ఏదో ఉన్నవారికి కొంత లోటు కలిగిందే అనే ప్రేమ సన్నిహిత సంబంధం ఉండినప్పటికీ మనము దానిని ఏమాత్రము లెక్క చేయక వారి ఆత్మశాంతి నిమిత్తమై ప్రార్థించటము అతి ప్రధానమైన కర్తవ్యము. ప్రేమస్వరూపులారా, దేహము ఒక పవిత్రమైన కార్యము నిమిత్తమై ప్రాప్తించినది. దేహం అనేది ఒక మంచి కార్యమునకు ఏర్పడినది అని చెప్తున్నారు. కనుక పవిత్రమైన చిత్తము ప్రాణతత్వమును ఉత్తమమైన మార్గమునందు వికసింప చేయటానికై అటువంటిదిగా విశ్వసించటము అవసరము. దేహము రావటం అనేది తిండి తీర్థాల నిమిత్తము గాని సుఖ సంతోష సౌభాగ్యములు అనుభవించుకునే నిమిత్తము కానీ కాదు. దేహం అనేది తినటానికి, తాగటానికి, నిద్రపోవటానికి, సుఖ సంతోషాలు సౌభాగ్యాలు అనుభవించటానికి కాదు. కొంతవరకు అవన్నీ కొంతవరకు అవసరమే కానీ లక్ష్యము మాత్రము హృదయాన్ని వికసింపజేసి ఆత్మయందు లీనమరింపచేయుటే. అవన్నీ చాలా ముఖ్యము, కొంతవరకు అవసరమే కానీ ఆత్మతత్వం అనేది అవలంబించుకోవటము, లీనమరించుకోవటమే ముఖ్యము. స్థూల రూపమైన దేహముతో సత్కర్మలు, సూక్ష్మ రూపమైన మనస్సుతో సచ్చింతలు సల్పి ఆత్మయందు ఈ నిరాకార తత్వములను మీరు అనుభవించాలని నేను ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. సచ్చింతనలతో, సత్కర్మలు, సత్సంగాలతో సత్కాలక్షేపం చేస్తూ భగవంతునితో మమేకమవ్వాలని
మీ అందరినీ ఆశీర్వదిస్తూ ప్రసంగాన్ని విరమిస్తున్నానని చెప్తున్నారు. కొన్ని నిమిషముల లోపల మన రవిశంకర్ అతి సున్నితమైన, అతి మధురమైన స్వరములను మనకు వినిపించి శబ్ద బ్రహ్మములో లీనమనింప చేస్తాడు. మీరు ప్రశాంతమైన చిత్తముతో ఆ శబ్దమును బ్రహ్మమయ రూపకంగా భావించి ఆనందించాలని నేను ఆశిస్తున్నాను. కొంత సమయంలో రవిశంకర్ గారు చక్కటి స్వరాలు మనకు వినిపిస్తారు. మీరు ఆనందించాలని నేను భావిస్తున్నాను అని స్వామి ప్రసంగాన్ని ముగిస్తున్నారు. తేదీ 23/11/1972 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి జన్మదిన సందేశము. 11వ అధ్యాయం. లీలామానుష స్వరూపుడైన పరమాత్మునకు ఎట్టి భేదములు లేవు. లీలామానుష స్వరూపుడైన పరమాత్మనకు, భగవంతునికి ఎట్టి భేదములు లేవు అని చెప్తున్నారు. ఆనందబాలుడై తనవారి గుర్తింప తరలి వచ్చి ఆనందబాలుడై తనవారి గుర్తింప తరలి వచ్చి ఆరామచంద్రుడై తన బంటులను కనగనక వచ్చి ఆ మహావిష్ణువే ఈ మహావిష్ణువై తన ఆయుధములు చేకొనగ వచ్చి ఆ ఈశుడే సాయీసుడై నేడు తన గుంపుతో నాడుకొనగ వచ్చే అట్టి పరమాత్మయను బొమ్మలాటగాడు తాను జీవుల రంగస్థలాన నిలిపి ఆడు ఆనాటి ఈనాటి ఆటలరసి సుంత వర్ణించ కొంత సంతతముగనుడు. శ్రీకృష్ణుడు, శ్రీరామచంద్రుడు, మహావిష్ణువు అందరూ ఈ బాల సాయిసునిగా వచ్చి మనందరినీ ఆటలాడించి రంగస్థలాలను నింపి మనందరినీ కాపాడుతున్నారు అని చెప్పి స్వామి చెప్తున్నారు. దివ్యాత్మ స్వరూపులారా, ఈశావాస్యం ఇదం సర్వం, జగత్తంతయు ఈశ్వర స్వరూపమునటువంటి యజుర్వేదం యొక్క ప్రబోధ. అవ్యక్తమై అంతటా ఉండిన ఆ పరమాత్ముడే మానవలోకమునందు ఆకారమును ధరించి తన లీలాశక్తులను ప్రకటించే నిమిత్తమై లీలామానుష స్వరూపమై అవతరించిన స్వరూపమునకే భారతీయులు అవతారములని చెబుతూ వచ్చారు. కళా విభేదముల చేత నిత్యావతారము, విశేషావతారము, అవిశేష అవతారము, అంశావతారము, పూర్ణావతారమని అవతారములను స్థూల రూపంలో 5గా భావించారు. అవతారాలని అంశావతారాలని, పూర్ణావతారాలని, నిత్యావతారాలని అలా 5 రకాలుగా స్థూల రూపంలో భావించారు అని స్వామి చెప్తున్నారు. 8 మొదలు 15 కళల వరకు ఉండిన వాన్ని అంశావతారములని, 16 కళలతో నిండినటువంటి స్వరూపమును పూర్ణావతారమని భారతీయుల యొక్క విశ్వాసము. 15 కళలైతే అంశావతారములని, 16 కళలతో నిండి ఉంటే అది పూర్ణావతారం అని భారతీయుల యొక్క నమ్మకము అని చెప్పి చెప్తున్నారు. ఎవరి సాంప్రదాయము ఎట్లయినా కానిమ్ము, ఎవరి ఆరాధనలు ఏ విధముగానైనా సలపనిమ్ము, ఎవరి ఇష్ట దైవమునకు ఏ పేరునైనా పెట్టుకొననిమ్ము, కానీ లీలామానుష స్వరూపమైన పరమాత్మనకు ఎట్టి భేదములు ఉండవు. ఎవరు ఎలా పిలిచినా, ఎలా పలిచినా, ఎవరు ఏ భగవంతుణ్ణి కీర్తించినా భగవంతునికి మాత్రము ఎట్టి భేదములు ఉండవు అని స్వామి చెప్తున్నారు. వ్యక్తిత్వమునందే సర్వవ్యాపకమైన అవ్యక్తాన్ని సందర్శింపచేయటానికి చేసే ప్రయత్నమే సరైన సాధన. ఒక మూర్తి ఒక నామముతో చేరిన అవతారములు ఏనాటికి వ్యాపకము కానేరవు. ఒక నామంతో చేరిన అవతారాలు ఏనాటికి పూర్తిగా వ్యాప్తి చెందవు అని చెప్తున్నారు. ఒక్క ఆత్మ మాత్రమే సర్వవ్యాపకత్వమును, సర్వజ్ఞత్వమును, సర్వశక్తిత్వమును కలిగి ఉంటుంటాది. ఆత్మ యొక్కటే సర్వవ్యాపకత్వమును, సర్వజ్ఞత్వమును, సర్వశక్తిని కలిగి ఉంటుంది అని చెప్తున్నారు. అట్టి ఆత్మయే సర్వభూతములందు అంతర్భూతమై సర్వవ్యాపకత్వమైన
దైవత్వమును గుర్తింపచేస్తూ వస్తుంది. మయాగతం ఇదం సర్వం జగత్ అనగా సర్వ జీవుల యందు తానే ఆత్మస్వరూపుడుగా ఉంటుండి దివ్యత్వమైన ఏకత్వాన్ని ప్రకటింపచేస్తూ వచ్చేటటువంటిదే దైవత్వము. అట్టి ఏకత్వాన్ని ప్రకటింపచేసే ఆత్మతత్వాన్ని మాత్రమే మనము అనుభవించటానికి కానీ, ఆనందించటానికి కానీ, లేక అందించటానికి కానీ పూనుకోవటమే సరి అయిన ఆధ్యాత్మిక మార్గము. వ్యక్తిత్వమునందే సర్వవ్యాపకమైన అవ్యక్తాన్ని దర్శింపచేయటానికి చేసే ప్రయత్నమే సరి అయిన సాధన. ఇక్కడ గీతాచార్యుడు చెప్పిన పద్యము, ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధిత్ ఆత్మైవ రిపురాత్మనః అని స్వామి చెప్పిన పద్యం, గీతాచార్యుడు చెప్పిన పద్యం చాలా బాగుంటుంది సాయిరాం. వ్యక్తి అందే లక్ష్యముంచి వ్యక్తియే ప్రధానమైన భావమును విశ్వసించి ఆ వ్యక్తి యొక్క స్వరూప స్వభావములను గుర్తించుకోవటం చేత మానవుడు ఉత్తమమైన స్థానమును పొందలేకపోతున్నాడు. ఇట్టి వ్యక్తి భావముతో కూడిన సాధన కనిష్ట భావమునందు చేరుతుంది. పరమాత్మ తత్వము సర్వభూతములందు చేరినటువంటిది అనే సత్యమును గుర్తించి అవ్యక్తమైన పరమాత్మ ప్రతి వ్యక్తి యందు ఆత్మస్వరూపముతో ప్రకటిస్తున్నాడనే విశాల భావమును అభివృద్ధి చేసుకున్నటువంటి వాడు మధ్య భాగమునకు చేరిన వాడవుతాడు. భూతములు తనకు ఆధారము కాక సర్వభూతములకు పరమాత్మయే ఆధారమైనటువంటి వాడనే తత్వాన్ని గుర్తించిన వాడు ఉత్తముడైపోతాడు. సర్వభూతములకు ఆధారమైన వాడు పరమాత్మ అని గుర్తించిన వాడే గొప్పవాడవుతాడు, ఉత్తమమైన వాడు అవుతాడు అని చెప్తున్నారు. సర్వాధారుడైన ఈశ్వర తత్వాన్ని ఒక వ్యక్తిత్వంగా భావించుకొని అతని సర్వ వ్యాపకత్వాన్ని మరవటం చేతనే భారతీయుల సాధన ఆనాటి నుండి నేటి వరకు ఉత్తమమైన స్థానమును అందుకోలేకపోతున్నది. దీనినే వేదాంత పరిభాషయందు అధేయ ఆధారములు అన్నారు. వేదాంత పరిభాషలో అధేయ ఆధారములు అన్నారు అని చెప్తున్నారు. సర్వ ప్రాణులకు, సర్వ పదార్థములకు ఆకాశము, కాలము రెండును ఆధారమై ఉండినప్పటికీ ఈ ఆధారమైన ఆకాశ కాలములను ఏమాత్రము గుర్తించక అధేయమైన జగత్తును మాత్రమే పంచభూతముల యొక్క తత్వమే గుర్తించుకోవటానికి ప్రయత్నము సలుపుతున్నాము. అదే విధముగానే ఆధారమైన దైవత్వాన్ని మనము విస్మరించి అధేయమైన జగత్ సంబంధమైన విషయవాంఛలనే మనము ఆశించటం చేత మన జీవిత తత్వము దైవత్వము వైపుకు ప్రయాణం సల్పక కేవలం అధోగతికి ప్రయాణం సలుపుతూ వస్తున్నది. పంచభూతముల యొక్క తత్వాన్ని గుర్తించుకోవటానికి ప్రయత్నం సలుపుతున్నాం, కానీ ఆధారమైన దైవత్వాన్ని మర్చిపోయి జగత్ సంబంధమైన మనకు ఉన్న విషయవాంఛనం వల్ల అధోగతి పాలవుతున్నాము అని స్వామి చెప్తున్నారు. ఆకాశం నుండి వాయువు పుట్టుచున్నది. దేని నుండి పుట్టుచున్నదో దానిని ఉపాదాన కారణం అని చెబుతున్నారు. ఆకాశం నుండి వాయువు వస్తుంది, దేని నుండి పుట్టుచుందో దాన్ని ఉపాదాన కారణం అని చెప్తున్నారు. ఆకాశమే లేకుండా వాయువు లేదు కనుక వాయువుకు ఆకాశము ఉపాదాన కారణం అన్నారు. ఆకాశం లేకుంటే వాయువు లేదు, దాన్ని ఉపాదాన కారణము అన్నారు. ఇదే విధముగా ఒక వస్త్రం ఉన్నది, వస్త్రమునకు దారము ఆధారము. ఈ దారము లేకుండా వస్త్రము తయారు కాలేదు కనుక వస్త్రము దారమునకు ఉపాదాన కారణము అన్నారు. అదే విధంగా సర్వజీవులకు ఆత్మ ఆధారము. ఆత్మ లేకుండా జీవుల స్వరూపాన్ని ధరించటానికి వీలు లేదు. ఇట్టి సమత్వాన్ని గుర్తించి వర్తించే వ్యక్తితత్వంనే సమదృష్టి అని చెప్పారు. దీనినే సత్య ప్రతిష్ట అని కూడా పిలుస్తూ వచ్చారు.
ఇట్టి సత్యత్వమును గుర్తించటానికి తగిన ప్రయత్నము చేయాలి. ప్రకృతి అనేది కేవలము ఒక జడమైన పదార్థము కానేరదు. ప్రకృతి అనేది కేవలము ఒక జడమైన పదార్థము కాదు అని చెప్తున్నారు. అగ్నిలో కాల్చబడిన ఇనుముకు అగ్ని యొక్క దహ్య శక్తి ఉండదు. అగ్నిలో కాల్చబడిన ఇనుముకు అగ్ని యొక్క దహ్య శక్తి ఉండదు. దైవత్వము సర్వవ్యాపకత్వమైనదని విశ్వసించి మన యొక్క ఆరాధనలు అభివృద్ధి పరుచుకోవటానికి మనము తగిన ప్రయత్నము సలపాలి. సాయిరామ్, నేను ఇక్కడ నాకు ఈ అనుగ్రహాన్ని ప్రసాదించిన స్వామికి, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ప్రణామాలు తెలుపుకుంటూ అందరికీ సాయిరామ్. మా బుర్ర వేడెక్కిందమ్మా. ఓకే, మీ ఏరియాలో తమలపాకులు తోటలు వేస్తుంటారు కదా, ఎట్లా బాగుతాయి పైకి? అవి ఎంత బాగుతాయా? పక్కన పెడతారా? తమలపాకు తోటలకి అవే పైకి బాగుతాయా? పక్కన కర్రలు పెడతారా మీ ఏరియాలో? కర్రలు పెడతారు, పాదు తీసి కర్రలన్నీ పెడతారు. కర్రలను పెట్టచ్చు, అదే పాకుతుంది. కదా, బాగా చెప్పావు. నేను పెట్టినా, నా గ్రూప్ లో పెట్టిన కదే నువ్వు చెప్పింది. బాగానే గుర్తు పెట్టుకున్నావు. అంత్యకాలంలో గుర్తురమ్మంటే రాదు. గిరిజ అంటే అప్పుడు నాకు గిరిజ పేరు గుర్తుకొస్తుంది. అంతేగాని ప్రాణం పోయేటప్పుడు ట్యూబులు పెట్టి 14 ట్యూబులు పెట్టి అప్పుడు ఏం గుర్తుకు రావు. మా నాన్నగారు చెప్తుంటాడు. రాజా డోరే రాజా రాజా అంత్యకాలంలో భగవన్నామం గుర్తుకు రమ్మంటే ఏం రాదు. అంత ఈజీ, నాట్ సో ఈజీ. ఇప్పుడు ప్రయత్నం చేస్తే అప్పుడు గుర్తుకొస్తుంది. ప్రయత్నంగా మర్చిపోకుండా ఉంటే గుర్తుకొస్తుంది. అంతేగాని అప్పటికైతే రమ్మంటే అసలు ఖచ్చితంగా రాదండి. ఇట్ ఓంట్ కమ్. గిరిజ చారి గారు అంటే నాకు చారి గారి పేరు గుర్తుకొస్తే అవసరం ఉంది. అంతేగాని ఆయన పేరు నేను తలుచుకోకపోతే ఆయన ఎవరు అంటే ఆయన ఎవరు అంటే ఆయన ఎవరు అనాల్సిందే. నిరంతరం అంటుంటే ఆ టైం గుర్తుకొస్తుంది. గుర్తుకు రావటానికి మాట అనకూడదు, మర్చిపోకూడదు. షుడ్ నాట్ ఫర్గెట్ ఇట్. గుర్తు రావటం డిఫరెంట్ గా మర్చిపోవటం. తుమ్మ మీనాక్షి ఒక కీర్తన పాడాలి. జాయిన్. సాయిరామ్ సార్. భావములోన బాహ్యమునందును, భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును. హరి అవతారములే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండములు. హరి అవతారములే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండములు. హరినామములే అన్ని మంత్రములు, హరినామములే అన్ని మంత్రములు. హరి 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 అనవో మనసా, హరి 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 అనవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును.
విష్ణుని మహిమలే వివిధ కర్మములు, విష్ణుని మహిమలే వివిధ కర్మములు, విష్ణుని పొగడే వేదములు, విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు, విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు, విష్ణువు విష్ణువని వెదకవో మనసా, విష్ణువు విష్ణువని వెదకవో మనసా, భావము లోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా, భావము లోన బాహ్యమునందును. అచ్యుతుడితడే ఆదియునంత్యము, అచ్యుతుడితడే ఆదియునంత్యము, అచ్యుతుడే అసురాంతకుడు, అచ్యుతుడితడే ఆదియునంత్యము, అచ్యుతుడే అసురాంతకుడు, అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి నిదే, అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి నిదే, అచ్యుత అచ్యుత శరణనవో మనసా, అచ్యుత అచ్యుత శరణనవో మనసా, భావము లోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా, భావము లోన బాహ్యమునందును. సరే సార్, థ్యాంక్ యూ. అరే మన గుడి వాళ్ళు అంతసేపు ఒక్క కీర్తన పాడలేదమ్మాయి, వాళ్ళు పాడించుకోలేదు. ఎంత అద్భుతంగా పాడావు. వాళ్ళకి చేతగా అలవాటు ఎలా ఎవరు ఎలా వాడుకోవాలో తెలియాలి వాళ్ళకి. ఇందాక అమ్మాయి చెప్పిన దాంట్లో ఒక మాట అండర్లైన్ చేశాను, అక్కడ ఆపుదామంటే మా మామయ్య గారు అన్నిటికీ అడ్డం వస్తుందని చెప్పి నేనే ఆపలేదు. నీతి అనే మాట వచ్చింది. రిగార్డింగ్ నీతి విల్ హ్యావ్ అద్భుతమైన పద్య సూక్తి ఉంది, ఎవరైనా చెప్పండి. బాలవికాస గురువు. సరే మీకు క్లూ ఇస్తున్నాను ఇంకాస్త. అంటే ఒక మాట చెప్తే మీకు యాదికి వస్తుంది అని. అది కొండ జాతి, ఇది కోతి జాతి అంది అమ్మాయి. జాతి అండ్ నీతి. ఎందుకంటే నేనే చెప్తా, అప్పుడు మీరు చెప్పకపోతే. అగైన్ 2 క్లూస్, ఎందుకంటే ఎవడెవడు. జాతి అండ్ నీతి. ఆలోచించండి గురువులు. సాయిరాం. నీతి లేని జాతి నిజముగా చెడు. మొత్తం చెప్పండి, మొత్తం చెప్పమ్మా. నువ్వు అందించావు, ఇంకెవరని చెప్పమని చెప్పు. జాతి గౌరవంబు నీతిపై నిలుచు, నీతి లేకున్న జాతి చెడెను. నీతి కలుగు జాతి నిజమైన జాతిరా, సత్యమైన మాది. దట్స్ జాతి అండ్ నీతి. అంతేగాని ఇన్ని కిలోమీటర్ వైశాల్యం ఉందా, 140 కోట్ల పాపులేషన్ ఉందా, ఇంత జీడిపి ఉందా? ఎందుకు అసలు నీతి లేకుండా? అదృష్టం, కరెక్ట్ గా స్వామి అక్కడే ఆపారు. నీ పినతల్లిని ఏమాత్రము దూషించవద్దు అని ఈ తల్లి, ఏ తల్లి అయినా ఇలా చెబుతుందా? ఆవిడ సునీతి, నీతి గల వ్యక్తి. అందువల్లనే కుమారుడికి చక్కని నీతిని బోధిస్తూ వచ్చింది సునీతి. అక్కడ ఆపామండి. విల్ కంటిన్యూ. టుడే
టుడే ఐ కంప్లీట్ ది టాపిక్, ఎందుకంటే మధ్యలో 4 రోజులు గ్యాప్ వస్తుంది. మళ్ళీ అట్లీస్ట్ ధ్రువ చరిత్ర కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు అనేవాడికి డాష్ దిక్కు, దేవుడే దిక్కు. అయితే నన్ను ఇప్పుడు ఏమి చేయమంటావు అని అడిగాడు ధ్రువుడు. నాయన, ఒక భగవంతుడే నీకు దిక్కు, భగవంతుడే నీ అభీష్టమును నెరవేరుస్తాడు కనుక నీవు నారాయణ ఆశ్రయించి నీ అభీష్టమును నెరవేర్చుకొని రమ్ము, వెళ్ళు అరణ్యమునకు అని అన్నాడు. 5 సంవత్సరాల పిల్లల వాడిని కారాగారాలకు పంపే తల్లులు ఉంటారా ఈనాడు? ధ్రువుని మస్తకం పైన తల్లి తన హస్తము ఉంచింది. తల్లి దీవెన చాలా ముఖ్యమైంది. గాంధారి గురించి కూడా ఎవరో ఈ మధ్య చెప్పారు. పాపం ఒకసారి గాంధారి గుర్తుకొస్తూనే ఉంటుంది. గాంధారి కృష్ణుడు తిట్టింది, ఇట్లా తిట్టకుండా తిట్టాడట. గమ్మను కూర్చున్నట్ట, తిట్లు అనలేట పరమాత్మ. అత్త నీ దీవెనలు అయిపోయినాయా అన్నట్ట. బండ బూతులు తిట్టింట, నోటికొచ్చినన్ని. గాంధారి బూతుల పుస్తకంలో ఉన్న బూతులని తిట్టిందిట. అడవులందు ఉన్న, ఆకాశమునున్న, పట్టణమును ఉన్న, పల్లెనున్న, గుట్టం మీదనున్న, నట్టేటనున్న దిక్కులేను. ఈ పద్యానికి తపోవనంలో ఒక 20 పేజీలో ఒక చాప్టర్ ఉంటుంది. చివరిలో డిఫరెంట్ ఎగ్జాంపుల్ చూపిస్తాడు. అడవులో ఉన్న ఎట్లా కాపాడాడు, ఆకాశంలో ఉన్న హాల్ రకాన్ని ఎట్లాగా. ఎన్ని మంది తపోవనం చదివి ఉన్నాం. వెళ్ళు నాయన, ఈ భవనంలో ఉంటూ ఈ అవస్థలకు గురి అయ్యేదానికంటే ఆ వనంలో ఉండి దైవం చింతించు. నువ్వు ఎక్కడ ఉన్నా నేను సహాయం చేసే స్థితిలో లేను. ఇక్కడ ఉండినా, అక్కడ ఉండినా, ఎక్కడ ఉండినా దిక్కులేని వాడిని దేవుడే చూసుకుంటాడు. కనుక అది అడవి అని భావించవద్దు, భగవంతుని నిలయము అని భావించి చెప్పి ఆశీర్వదించింది. అయోధ్య అరణ్యం. రాముడు ఉంటేనే అయోధ్య, రాముడు ఎక్కడుంటే అయోధ్య, రాముడు లేకపోతే అది అరణ్యం. ధ్రువుడు తల్లి ఆజ్ఞను సావసించి తల్లి పాదములు అంటి నమస్కరించి అడవికి బయలుదేరారు. ఇంకా పాదాలు ముట్టి నమస్కరించే వాళ్ళు ఉన్నారు, ఎవరో కొంతమంది ఉన్నారు. ఈ మధ్య నమస్కారాలు చూస్తే మళ్ళీ నాకన్నా వస్తుంది. చాలా విచిత్రంగా పెడుతున్నారు పిల్లలు. కారణం ఏంటంటే వాళ్ళ 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 అయ్యలు అమ్మలు అట్లా పెడుతూ అలవాటు. వీళ్ళు కూడా ఎట్లా అనమాట. మా ఫ్యామిలీలో ఒకడు ఉన్నారు, ఆ నలుగురు ఎప్పుడన్నా ఈసారి కలిస్తే నలుగురు నమస్కారం పెట్టిస్తాం. మీకు చాలా విచిత్రం అనిపిస్తుంది. ఈ యొక్క నమస్కారాలు బాబు అని. 5 సంవత్సరాల పిల్లవాడు అరణ్యం అంటే ఏమిటో, అరణ్యమునకు దారి ఏటో, ఎట్లా పోవాలో, ఎట్లా ప్రార్థించాలో ఏమి తెలియని అమ్మాయి. తనేమి విచారం చేయలేదు. తల్లి ఆజ్ఞను శిరసావసించాలి, దైవాన్ని ప్రార్థించి సాక్షాత్కరింపజేసుకోవాలి, దైవ అనుగ్రహాన్ని పొందాలి. ఈ లక్ష్యం తప్ప ఆ పిల్లవాని హృదయంలో మరొక భావమే లేదు. అద్భుతంగా పాడింది. భావం అని అద్భుతంగా కీర్తన చేసి మరొక తలంపే లేదు. ఆ విధంగా తల్లి ఆశీర్వాద బలంతో, కొడుకంటే ఇలా ఉండాలి. అక్కడ చూసాం, తల్లి దగ్గర యుద్ధాన్ని పోతూ తల్లిని నేను గెలవాలని, నేను గెలవాలని ఆశ అప్పుడే లేస్తా. వీళ్ళు కొడుకులా? హాయ్ బ్యూటీ, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఫైన్ అమ్మా, ఫైన్, వెరీ నైస్, గాడ్ బ్లెస్ యూ. I will meet on 4th. I will make a video call, don't worry, from there. God bless you. విష్ణుప్రియ అండి, హ్యాపీ జర్నీ అని చెప్తాను. నాకు రైలు ఎక్కుతానో లేదు పాపం అమ్మాయికి. పద్మావతి గారు ఇంకా రైలు ఎక్కుతానో లేదు నాకు తెలియదు. ఇంకా రైల్లో కాలు పెడితే హాయ్ టాటా.
అన్ని రెడీ ఉంది, బ్యాగ్ గీకి అంతా రెడీ అయింది. ఇక ఎక్కకపోవడం ఏంటండి? నన్ను చూసుకునే వాళ్ళు కూడా అక్కడ రెడీగా ఉన్నారండి. మీరు ఎవరు చూసుకోకపోయినా రైల్వే స్టేషన్ కి కారు అంతా రెడీగా ఉంది 3 days. నేను మిమ్మల్ని చూసుకొస్తున్నాను అనుకున్నారు. అక్కడ నా పార్టీ నాకు ఉన్నాడు అక్కడ. ఈ విల్ బి దేర్ అంటే 3 days వెహికల్ పెట్టుకుని ఉంటాడు. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాడు. ఈ బుక్ లో ఆల్రెడీ లార్జ్ ఆల్సో ఫర్ 2 days. సో ఫాలో మై, నా మెసేజ్ ఫాలో కాండి, చక్కగా అందరిని కలుద్దాం. తల్లి ఆశీర్వాద బలంతో వెళ్ళాడు ధ్రువుడు. దారికి అడ్డు వచ్చాడు నారదు. తన దివ్య దృష్టితో ధ్రువుని సంకల్పాన్ని గుర్తించాడు. ధ్రువ, ఎక్కడికి వెళ్తున్నావు? ఆడుకోవటానికా అని అడిగాడు. అవును నారదా, నేను ఆడుకోవటానికి వెళ్తున్నాను అన్నాడు. ఎంత ఎంత చమత్కారంగా మాట్లాడాడు. ఎంత చమత్కారంగా నారదు అడిగాడో సమాధానంగా పిల్లగాడు చూడండి. పిల్లలు పిడుగులు అనమాట వీళ్ళు. అప్పటి నుంచే వీళ్ళు పిడుగులు, చిత్ర పిడుగులు. మార్కండేయుడు ఒక పిడుగు, ప్రహ్లాదుడు ఒక పిడుగు, ధ్రువుడు ఒక పిడుగు అనమాట. ఆడుకోవడానికి వెళ్తున్నావా? ఎవరితో ఆడుకోవడానికి వెళ్తున్నావు అన్నాడు. నేను దైవంతో ఆడుకోవడానికి వెళ్తున్నా. ఎంత ధైర్యం చెప్తున్నా చూడండి. స్వామి దగ్గర కుర్రాడు చెప్పిన ఏమన్నా స్వామి అంటేట, ఫర్ ఎవ్రీథింగ్ స్వామి, నో అదర్ వర్డ్. అరే ఎలా డైజెస్ట్ చేసుకున్నావురా అంటే ఏం చెప్తావు? మన ఉపన్యాసాలు ఇచ్చేసి హోమ్ చేసారా, గ్రంథాలు నింపితే వస్తుందా మనకి? బాయ్ డైజెస్టెడ్ ద థియరీ ఆఫ్ నేను ఇక్కడ తద్భిన్నము కాదు అని మన అందరూ చెప్పాడు. మన ఏదో ఆసమాసిగా సత్సంగంలో చెప్తాం, వినేసి వదిలేస్తాం. ఆ పిల్లాడు అట్లా కాదు. నేను స్వామి ఒకటేనా, పర్ఫెక్ట్ గా డైజెషన్ చేసుకున్నాడు. ఏమన్నాడు? అదేమాట అహం బ్రహ్మాస్మి అంటాడు. ఎస్, ఐఎమ్ స్వామి. ఎక్కడున్నాడు దైవము అని ప్రశ్నించాడు నారదు. అరణ్యానికి వెళ్ళి నారాయణ చింతించము అని మా తల్లి చెప్పింది. ఇది రాసుకోండి డైలాగ్. ఇది డ్రామా రాసుకుంటే చాలా బాగుంటుంది. మన డైలాగులు కంటే స్వామి డైలాగులు పెట్టుకుని. పిచ్చివాడా, సర్వసంగ పరిత్యాగులై అనేక సంవత్సరాలు. ఏం కావాలమ్మా? నన్ను ముందుకు పోనీకండి, నేనే వెనకలు ఆగుతుంటా. ఇంకా మీరు లాగండి. పిచ్చివాడా, సర్వసంగ పరిత్యాగులై అనేక సంవత్సరాలు. గ్రూప్ అడ్మిషన్ మ్యూట్ చేయండి అమ్మా. మీకెందుకు భయపడతారు? నేను ఉండగా. పిచ్చివాడ, సర్వసంగ పరిత్యాగులై అనేక సంవత్సరాలు తపస్సు ఆచరించి సమస్త శాస్త్ర ఇతిహాస పురాణాలు గుర్తించిన మహనీయులకి దైవ సాక్షాత్కారం అంత సులభం కాకపోయింది. నీవు చిన్నవాడివి, దైవం అంటే ఏమిటో తెలియదు. ఇలాంటి నీవు దైవాన్ని సాక్షాత్కారం, మనకు సాక్షాత్కారం కాకపోతే అప్పుడు విష్ణుప్రియ కాదా? అయితే నీకెట్లా అవుతారు? మాకు కాకపోతే భలేవాడి. మేము నగర సంకీర్తన పోతాం, 30 సంవత్సరాలు పోయి సాయిరాం సాయిరాం మాకు కాకపోతే నీకెట్లా అవుతుంది? మన అమ్మాయికైనా మన నమ్మం. మనంతా దత్త వేదాంతలో. కానీ అమ్మాయి మెట్ట వేదాంతం కాదు. అమ్మాయి త్రికంశుద్ధిగా ఇప్పుడు షీ డూయింగ్. నువ్వేమో చిన్నపిల్లవాడు, దైవం అంటే ఏమిటో తెలియదు. ఇలాంటి నీవు దైవ సాక్షాత్కారింప చేసుకోవడం అసాధ్యం అన్నాడు నారదు. మిస్టర్ నారద అనలేదు, నేను అంటున్నాను. ఇందాక సుబ్బరత్నం గారి ప్రస్తావన వస్తే 87 సంవత్సరాలు ఆవిడ, 74 సంవత్సరాలు ఆవిడ గురువు, బాలక్లాస్ గురువు, వెరీ డైనమిక్. మా జిల్లా మొత్తంలోనే చాలా ఎనర్జెటిక్ గురు కప్పులు అనమాట. అబౌవ్ 70, ఇద్దరు కూడా 74 సంవత్సరాలు భార్య భర్త అనమాట. పుట్టపర్తి సేవలు మానరు. లోకల్ గా ఎక్కడ ఏ ప్రోగ్రామ్ మిస్ గారు. ఈ కేమ్ ఫర్ నాకంటే 10 నిమిషాలు స్కూల్, శంకరా స్కూల్. అదృష్టం అయింది. దూరం అయితే నేను డుమ్మా కొట్టేవాడిని. మా మేడం అది యాక్చువల్గా మేము పోదలుచుకోలేదు, రావా అని. ఇవాళ సివి రామన్ గురించి ఆ స్కూల్లో చాలా బాగా చేశాడు. ఇవాళ సివి రామన్ అండి. టుడే సివి రామన్ డే, ఇంజనీర్స్ డే అంటారు.
వయసు ప్రధానం కాదు నారదా. చిన్నపిల్లాడు చెప్తున్నాడండి, 5 సంవత్సరాల ధ్రువకుమారుడు తల పడిపోయి నారదతో అంటున్నాడు, ఓ మిస్టర్ నారదా, వయసు ప్రధానం కాదు నారదా, నా తల్లి ఆజ్ఞ, నా సత్సంకల్పము రెండు తోడాయి. భవ సాక్షాత్కారానికి తప్పక అవకాశం కలుగుతుందన్నాడు ధ్రువుడు. నారదుడు ఆ పిల్లవాడిని వెనుకకు పంపాలని అనేక విధములుగా ప్రయత్నం చేశాడు. నాయన, అరణ్యం అంటే ఏమనుకుంటావు? అనేక క్రూర మృగములు ఉంటాయి, అనేక భయంకర సర్పములు తిరుగుతూ ఉంటాయి, భూత ప్రేత పిశాచములు నిన్ను వెంటాడుతుంటాయి. అష్టాదశ పురాణాలని సీరియల్ చూపించాడండి, అందులో బాగా తీశాడు ఎపిసోడ్ ధ్రువుడిది. రాజభవనంలో పెరిగిన నీవు ఈ కష్టాలను భరించలేవు అని ఎన్నో విధాలుగా అక్కడ నయాన చెప్పాడు, ఇక్కడ భయం పెట్టాడు. కానీ ధ్రువుని దృఢ సంకల్పాన్ని ఏమాత్రము మార్చలేకపోయాడు. చివరికి దయ కలిగి, నాయన, నీ హృదయ పవిత్రత, నీ సత్సంకల్పం యొక్క దృఢత్వము నా మనసునెంతో మార్చినవి. నేను కూడా నీతో కొంత దూరం వస్తాను అని నారదుడు యమునా తీరం వరకు వచ్చి అక్కడ ధ్రువుని చేత స్నానం గావింపజేసినాడు. నాయన, చిత్తశుద్ధితో నామచింతన చేసినప్పుడు నారాయణుడు తప్పక సాక్షాత్కరిస్తాడు అని బోధించి నామయుక్తమైన ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు. ఏమిటది? స్వామి అంటున్నారు, నేను కూడా ఏమిటది అన్నాను. ఎనిబడి? ద్వాదశాక్షరి మంత్రం. ఓం నమో భగవతే వాసుదేవాయ. సూపర్. నేను అనలేదమ్మా ఏమిటది అని చెప్పి, స్వామి అన్నారు ఏమిటది అని క్వశ్చన్ వేసి సమాధానం చెప్తున్నారు. ఈ టాపిక్లు బాగున్నాయి, ఇది మంచిగా కలెక్షన్ బాగుంది. నాకు మంచిగా 4 రోజులు టైం పాస్ అయింది, అయోధ్య రాముడు పుణ్యం అంటూ. ఈ మంత్రాన్ని అతని చెవిలో చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. ధ్రువుడు మధువనంలో ప్రవేశించాడు. మధువనం అంటే మనకి అక్కడ కిష్కింధకాండలో కనపడింది నాకు అనమాట. హనుమంతుడు సీతాదేవి అడ్రస్ పట్టుకొచ్చిన తర్వాత అందరూ దూరేసి ఇష్టం తినడు తాగుట కోతలని. మధువనం అంటే మధువనం మాట అక్కడ గుర్తుకొచ్చింది. ధ్రువుడు మధువనంలో ప్రవేశించాడు. చల్లని ఛాయగా ఉన్న ప్రదేశంలో దీక్షను ప్రారంభించాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఉచ్చరిస్తూ కూర్చున్నాడు. దేహాన్ని మర్చిపోయాడు, కానీ అప్పుడప్పుడు ఆకలి వేయటం, దాహం వేయటం అడ్డు తగులుతూ వచ్చింది. న్యాచురల్ కదండి. ఇప్పుడు నాకేం వద్దన్నా, ఇడ్లీ తెచ్చి పెట్టేవి 4 తిన్నాను, చాలా మెత్తగా అని చెప్పి 5వ తెచ్చి. ఇప్పుడు ఇడ్లీ తిన్నా అని చెప్పి ఏమైనా ఆపేనా? తచ్చగా కాదని మళ్ళీ తక్కువ డోర్ తీస్తా, 12:30కి మళ్ళీ అక్కడ పోతా, కుర్చీ వేసి కూర్చుంటా, వాటర్ బాటిల్ పక్కన పెట్టుకుంటా, టీవీ పెట్టుకుంటా, వెంకటేశ్వర కళ్యాణం, చేతిలో పళ్ళెం మళ్ళీ రెడీ. సరే మధ్యాహ్నం తిన్న రాత్రి ఈ మధ్య మా మిస్సెస్ 2 months బట్టి ఫ్రూట్స్ తింటోంది, నో కుక్డ్ ఫుడ్. చాలా పట్టుదల, మాకు ఆ దీక్ష లేవు. తను తింటలేదని చెప్పి మేము హాయిగా మాకు కావాల్సిన మంచిగా దట్టించి మేము తింటున్నాం హ్యాపీగా. ఈటింగ్ ఓన్లీ ఫ్రూట్స్. సో ఆకలి దాహం వేయటము సహజం అనమాట. అంటే అందులో చిన్నపిల్లవాడు ఆ స్టేజ్ కూడా దాటుతాడు, అడ్డు తగులుతూ వచ్చి అంటున్నాడు స్వామి. ఆకలి వేసింది అంటే ఇందాక స్కూల్కి వెళ్ళాను, హోటల్లో పెసరట్టు దానా అంటే వద్దన్నాడు. ఏంటంటే దారిలో పెసరట్టు దొరుకుతాయి, ఆ అబ్బాయికి పెసరట్టు దొరకవు. మరి 1 నెల పాటు ఆ మధువనంలో కింద పడిన పదములు భుజించి కాలం గడిపాడు. ఇలా చేసినప్పుడు ఇంకొకరు గుర్తుకు రావాలండి, ఏ విధంగా తపస్సు చేశారు ఒక స్త్రీమూర్తి. స్త్రీ అంటే ఎందుకన్నానంటే ఎట్లీస్ట్ పేరు చెప్తారని అది క్లూ ఇచ్చాను. ఒకరు తపస్సు చేశారని చెప్పాల్సింది, స్త్రీమూర్తి అని హింట్ ఇచ్చాను మీకు.
సరే, కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత చెప్పండి. 1 నెల కింద పడిన ఫలములు భుజించి కాలము గడిపాడు. 2వ నెల లేత ఆకులు చెట్ల వేర్లు తిని బ్రతుకుతూ వచ్చాడు. చెప్తారా? 3వ నెల కేవలము నీరు మాత్రమే త్రాగి జీవిస్తూ వచ్చాడు. 4వ నెల కేవలము గాలి మాత్రమే తీసుకుని బ్రతుకుతూ వచ్చాడు. త్రిమూర్తి పేరు చెప్తారా? హిమవంతుని కూతురు. పార్వతీదేవి. యా, జస్ట్ లైక్ దిస్. శరీరం అస్థిపంజరమైనది, అది దేహానికి సహజము. ఎందుకనగా దేహము ఆహారంతో పుట్టినది, అన్నగతమైనది. అందుకే ఈ దేహంను అన్నమయ కోశము. స్వామి సిచ్యువేషన్ వస్తే ఎలా చెప్తారో చూడండి. సబ్జెక్ట్ ధ్రువ చరిత్ర చెప్పేసి వదిలిపెట్టట్లా. మాకు ఎవడు తెలియదు ధ్రువ చరిత్ర అంటే వినకండి. ఇది ఎవరికి తెలియదండి బాబు. మీరు చాలాసార్లు ధ్రువ చరిత్ర వినొచ్చు, ప్రహ్లాద చరిత్ర విన్నారు. ఇంత అద్భుతంగా వర్ణించిన వాళ్ళు నాకు ఎవడు కనపడలేదు. దేహం ఆహారంతో పుట్టినది, అన్నగతమైనది. అందుకే ఈ దేహం అన్నమయ కోశము అన్నారు. అంతటితో ఆగారా? తర్వాత ప్రాణమయ కోశము, తర్వాత మనోమయ కోశము, తర్వాత విజ్ఞానమయ కోశము, తర్వాత ఆనందమయ కోశము. మనం మనోమయ కోశం దగ్గర విజ్ఞానం అంటే తెలివితేటలు, నేను నాలెడ్జ్ అనుకున్నా. విజ్ఞానం కూడా లేదు మనకి. సుంకర సదస్సు గారు చెప్పిన లెక్క ప్రకారం విజ్ఞానం అంటే నేను ఏదో అనుకున్నాను. సుజ్ఞానానికి ఇంకా 4 తగిలించుకోవాలట. సరస్వతి గారు అంతేనా? అవును సాయిరామ్. సుజ్ఞానానికి అవును సాయిరామ్. సుజ్ఞానానికి 4 యాడ్ చేసుకుంటే కానీ విజ్ఞానం కాదంటే మాకెక్కడ వస్తుందని బాబు విజ్ఞానం. వాము. సో అంటే నేను మనోమయ కోశం దగ్గర ఆగిపోతున్నాం. అక్కడ దాకా పోతున్నాం లేదో తెలియదు. ధ్రువుడు అన్నమయ కోశాన్ని అలక్ష్యం చేశాడు. ప్రాణమయ కోశంతో పాటు నామాన్ని చేర్చాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసములతో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చేర్చాడు. తరువాత మనోమయ కోశంలో భగవంతుని రూపాన్ని చిత్రించుకొని నామాన్ని స్మరిస్తూ వస్తున్నాడు. సో నామము రూపము రెండు డిఫరెంట్ కాదండి. డిఫరెంట్ చేయకూడదు. అంటే భగవంతుడు రూపరహితుడు అని చెప్తాం. మనం ఆ స్టేజ్ దాకా వెళ్తే పర్లేదు, మీరంతా ఆ స్టేజ్ లో ఉండాలి. నాకైతే రూపం, ఒక ఫోటో కావాలి, ఒక సరస్వతీదేవి, ఐ వాంట్ వన్ షేప్. నామము రూపము అన్న నామాన్ని రూపంతో చేస్తే ఇంకా చాలా ఆనందమే. ఆ రూపానికి కూడా మనం మంగళహారతి ఇచ్చుకోవచ్చు. బయట తిప్పినప్పుడు లోపల కూడా ఊహించుకోవచ్చు. లోపల కూడా ఉన్న రూపానికి నేను హారతి ఇస్తున్నాను. ఇట్ షుడ్ ఫీల్ లైక్ దిట్ ఆల్సో. బయట సింహాసనాన్ని చూపిస్తూ మనోమయ కోశంలో భగవంతుడి రూపాన్ని చిత్రించుకొని నామాన్ని స్మరిస్తూ వస్తున్నాడు. అనగా ఏమిటి? రూపసహిత జపము, రూపసహిత జపము, జపసహిత రూపము. రూపనామ జపము చేత తపస్సు ఆచరిస్తూ వచ్చాడు. మనకు అర్థం కాదని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నాడు. రూపాన్ని చిత్రించుకున్నాడు, నామాన్ని స్మరిస్తున్నాడు. ఇందాక నేను 3 క్లాసులు తిరుగుతుంటా. అంటే స్కూల్ తిరుగుతాను, 3 క్లాసుల్లో కూర్చుంటాను. ఒక 40 నిమిషాల క్లాసులు. ఐ విల్ బి ఇన్ ఆల్ క్లాసెస్ టుడే మార్నింగ్. నేను మా మేడం క్లాస్కి వచ్చే వివేకానంద గురించి చెప్తాను. వివేకానంద మెడిటేషన్ చేసేవాడు. మెడిటేషన్ చేస్తే ఏమవుతుందంటే లైబ్రరీకి పోయి, మా తమ్ముడు కూడా అంతే చేసేవాడు. ఒక పుస్తకాన్ని ఎలాగా, ఇప్పుడు ఇందులో ఎన్ని పేజీలు ఉన్నాయి? 204 పేజీలు ఉన్నాయి పుస్తకం. ఇలాగా తిప్పేస్తే మొత్తం పుస్తకంలో మ్యాటర్ అంతా బుర్రలోకి ఎక్కేది వివేకానంద. ఇలా పేజీలు తిప్పేస్తే మొత్తం పేజీలో మ్యాటర్ అంతా వివేకానంద బుర్రకి ఎక్కేది అండి. ఎలా ఎక్కేది అంటే అంత ధ్యానం చేసేవాడు. పిల్లల చేత కాసేపు 2 నిమిషాలు ధ్యానం చేయించిన. రూపనామం చేత
రూపనామ జపం చేత తపస్సు ఆచరిస్తూ వచ్చాడు. రూపాన్ని చిత్రించుకున్నాడు, నామాన్ని స్మరిస్తున్నాడు, అదే తపంగా మారిపోయింది. తపస్సు అంటే ఏమక్కర్లా, తపస్సు అంటే కాదు, ఒక రూపం పెట్టుకొని నామాన్ని నిరంతరం చెప్పి అదే తపస్సు. ఇప్పుడు మనం చేసేదే తపస్సు. నీకు డౌట్ అక్కర్లేదు, మన తపస్సులోనే ఉన్నాం. ఒక రూపం ఉంది, ఒకళ్ళకి ఒక రూపం ఉండొచ్చు. నాకు రూపం ఉంది, మీకు రూపం ఉంది. ఏ రూపమైనా ఒకటే, ఆయనదే. అన్ని రూపాలు ఆయనవే. నారాయణ అంటాం, ఆయనే నారాయణ అంటాం. పరమాత్మ అంటాం, పరమేశ్వర్ అంటాం. ఎవడైనా ఒకటే. ఆ తపస్సు వలన అడవి అంతా దద్దరిల్లిపోతున్నది. ఋషులు మునులు ఈ వేడికి తలలేకపోయారు. ఇంత చిన్న పిల్లవాడు ఇంత కఠినమైన తపస్సు ఆచరిస్తున్నాడే అని ఆశ్చర్యపడ్డారు. ముక్కు మీద వేలేసుకున్నారు. ఇందాక వీడియో పెట్టాను, చాలా బాగా చెప్పాడు. పంతులు గారు మోకాలు కుర్చీ ఏమన్నారు. ఈ రోజులో ఏ పంతులు అన్నా కుర్రాడిని మోకాలు కుర్చీ ఏమంటాడండి? వేసి బతుకుతాడా టీచరు? ఆ స్కూల్లో ఉంటాడా? వాళ్ళు బాగా చెప్పాడు. జోకుల్లాగా ఉంటాయి, అన్ని పెడతాను వినండి. నోరు తాళం వేయరా అంటే ఏంట్రా, చాలా బాగా చెప్పాడు. ఇంట్లో ఇంకా చూసుంటారు ఎవడు బహుశా వీడియో. ఇంత చిన్న పిల్లవాడు కఠినమైన తపస్సు చేస్తున్నాడని ముక్కు మీద వేలేసుకున్నారు. ముక్కు మీద వేలేసుకోలే, ఆశ్చర్యపడ్డారు. కానీ ఈ తపస్సుకు భంగము కలిగించాలని పాములను భూతములను సృష్టించారు, క్రూరముఖములను పంపించారు, విషసర్పములు శరీరమంతా సంచరించిస్తున్నాయి. మనకు దోమ కుడితేనే టక్ మనం కొడతాం. మన మెడిటేషన్ లో ఉండి, మన మెడిటేషన్ అది. మెడిటేషన్ లో ఉంటే దోమ కుట్టింది ఎట తెలుస్తుందండి? రాత్రి నేను పడుకుంటే ఓ దోమ భయంకరం కుట్టింది. నాకే అది కుట్టింది, నేను ఒక అరగంట దాని గురించి ఆలోచన. ఎట్లా ఇంత కేర్ఫుల్ గా ఉంటే ఎంతసేపు ఎట్లా కుట్టిందా అది నిద్రపోలే 1 గంటకు లేచి. ఇంత జాగ్రత్తగా ఉంటాను, ఎప్పుడు దుప్పటి తీశాను, ఎప్పుడు కుట్టింది, అదే ఆలోచన. విషసర్పములు శరీరం అంతా సంచరిస్తున్నాయి. ధ్రువుడు ఏమాత్రము చెల్లించలేదు, కన్నులే తెరవలేదు. ఏం కావాలి అంటున్నారు స్వామి. అన్నింటినీ మరచి ఓం నమో భగవతే వాసుదేవాయ అంటున్నాడు. కడపడికి నాదము కూడా లోపల నుంచి రాలేకపోయింది. మైమర్చి ఉన్నాడు. అప్పుడు నారాయణ దగ్గరకు సమీపించాడు. ఎంత సమీపానికి వస్తున్నాడో ధ్రువుల్లో అంత తేజస్సు ఉట్టిపడుతున్నాడు. ఉన్నట్టుండి ఒక్క తూరి కన్నులు తెరిచాడు. చూసేటప్పటికి సాక్షాత్ నారాయణమూర్తి ఎదురుగా ఉన్నాడు. ఓ నారాయణ, ఇంతకాలం నాలో దాగి నుండి ఇప్పుడు నాకు కనిపిస్తున్నావా? ఏం అద్భుతమైన మాట అండి. ఏం అద్భుతమైన మాట అండి. నారాయణ, ఇంతకాలం నాలో దాగనుండి ఇప్పుడు నాకు కనిపిస్తున్నావా అని భక్త పారవశ్యంతో అనేక విధాలుగా స్తుతించాడండి పిల్లగాడు. ఎట్లా ఉందండి ఆ స్థుతిట? ఆ స్థుతి ఎలా ఉందంటే, ఒక్కోసారి స్వామి ఆశ్చర్యపోతారు మన మాటలకి, మన పిల్లగాడు కానీ ఎవడు మాట్లాడితే. అది ఇక్కడ నారాయణకి ఆశ్చర్యం కలిగింది ఆ పిల్లవాడి భక్తి పారవస్యానికి. ఈ లేత వయసులో ఇట్టి నిత్యమైన, సత్యమైన, పవిత్రమైన జ్ఞానం ఈ బాలుని చేరటం ఎంత ఆశ్చర్యకరం. పూర్వజన్మలో చేసిన యోగము వలన దాని శేషముడు ఇప్పుడు అనుభవిస్తున్నాడని తనలో తాను అనుకున్నట నారాయణమూర్తి. నారాయణమూర్తి ఎప్పుడన్నా ఇట్లా అనుకుంటాడండి? ఎవరి గురించి అనుకున్నాడా? పూర్వజన్మలో ఏదో చేస్తుంటాడు, ఇంకాస్త శేషం మిగిలింది. భాగహారంలో శేషం, నిశ్శేషంగా శేషం అంటుంటాగా మనం అని తనలో తాను అనుకుని, ధ్రువ నీకేమి కావాలి అని అడిగాడు. ట్రై టు కంప్లీట్ అండి, చూద్దాం. కానీ ధ్రువుని నోట నుంచి మాట రాలేదు. చెప్పవలసకుండా నారాయణ చూస్తున్నాడు. తెలియకుండా పాదములు గట్టిగా పట్టుకున్నాడు. నారాయణ తన శంఖము తీసి అతని లేత బుగ్గలపై అటు ఇటు తిప్పాడు.
ఎప్పుడైతే ఈ శంఖం అతని బుగ్గలను తాకిందో తక్షణమే అతనిలో జీవశక్తి ఆవిర్భవించింది. లేవలేని ధ్రువుడు లేచాడు. ఏమి కావాలని అడుగుతున్నాడు నారాయణుడు. నారాయణ నారాయణ, ఇంకా నన్ను మాయలో ముంచుతున్నావా? అడగటం చూడండి, ఎంత ధైర్యం ఉండాలండి. ముసలుడా కాదు, 5 సంవత్సరాల పిల్లగాడు. నారాయణ, ఇంకా నన్ను మాయలో ముంచుతున్నావా? నేను ఎక్కడున్నానో, ఏమి చేస్తున్నానో, ఎవరిని ప్రార్థిస్తున్నానో తెలిసే కదా నీవు వచ్చావు. అన్నీ తెలిసిన వానికి నాకేం కావాలో తెలియదా? అది కూడా నీకే తెలుసు అన్నాడు. ఫ్యాంటాస్టిక్ డైలాగ్ బాబు. నారాయణ సామాన్యుడు బాబు. మాయా మానస, లీలా మానస ఇటువంటి బాలుని ఎంతమంది చూశాడు. వీళ్ళంతా కూడా ఆయనలోంచి వచ్చిన వాళ్ళే కదా. ఏ బాలక, నీవు దృఢ సంకల్పంతో అడవిలోకి వచ్చావు, తపస్సు ఆచరించావు. కానీ నీ వాక్కు ఏ విధంగా వస్తుందో నేను చూడాలి, నీ పలుకులను కూడా నేను వినాలి అన్నాడు నారాయణుడు. ఇక్కడ స్వామి చెప్తున్నారండి బాబు, ఎక్కడున్నావు స్వామి, ఎంత అద్భుతమైన తత్వంగా ఇచ్చావు మాకు. అనగా భగవంతుడు ఏం చేస్తున్నాడు అనేది ఇక్కడ చక్కగా గుర్తించాలని చెప్తున్నారు స్వామి. అన్ని అంతం కాదు, రాశాడు ఆయనే. ఇందాక అమ్మాయి బాగా పెద్దానికి స్వామి చెప్తున్నాడు. స్వామి చెప్పినా నువ్వు చెప్పినా ఒకటే మాకు గిరిజ. భగవంతుడు ఏం చూస్తున్నాడు అనేది ఇక్కడ చక్కగా గుర్తించాలి. ఎందుకంటే మనకి కళ్ళుండి గుడ్డి వాళ్ళం కనుక చెప్తున్నాడు, చక్కగా గుర్తించాలంటున్నాడు స్వామి. ఏమిటి గుర్తించాలట? మనస్సేకం మత్స్యేకం కర్మనేకం మహాత్మానం. మనస్సు, వాక్కు, కాయము ఈ మూడింటి ఏకత్వము కలిగినప్పుడే అభీష్టము నెరవేరుతుంది. ధ్రువుడు అభీష్టం ఎలా నెరవేరింది? మనస్సేకం మత్స్యేకం కర్మనేకం. నాయన, నీవు ఒకటి సంకల్పించుకున్నావు. ఎట్లా ఫిట్టింగ్ పెడుతున్నాడు చూడు నారాయణుడు. సంకల్పానికి తగినట్లుగా ఆచరించావు. సంకల్పం బాగుంది, సంకల్పం తగినట్లుగా ఆచరించి తపస్సు చేశావు. ఇంకా ఆచరణకు తగినట్లుగా ఏం కోరుతావో కోరుకో అన్నాడు స్వామి. నా పినతల్లి చేసిన అవమానానికి బాధతో నేను తిరిగి నా తండ్రి తొడపై కూర్చోవాలని సంకల్పించుకున్నాను. ఆ ప్రాప్తి నాకు లభించాలని తపస్సు ఆచరించాను. కానీ ఇప్పుడు నాకేది అక్కర్లేదు. ఏదో నీటి బిందువు కోసం వెతుకుతూ వచ్చాను, నీవు అమృత కలశమే నాకు అందించావు. గాజు ముక్కకై వెతుకుతూ వచ్చాను, నీవు మాణిక్యాన్ని నాకు అందించావు. కనుక నాకు ఇతర వాంఛలు ఏమీ లేవు అన్నాడు. నారాయణ చాలా తెలియగలవాడు. ఒక నవ్వు నవ్వేట, ఆ నవ్వులోనే అర్థం అవుతుంది నారాయణ నవ్వు. జస్ట్ ఇమాజిన్ ఎలా ఉంటుందో. నాయన, నీ సంకల్పము పని రెండు ఒకటే అయ్యాయి, కానీ మాట మాత్రం మరొకటి అయింది. దాన్నే నీవు అనుభవించాలి. కనుక నీవు తిరిగి వెళ్ళి నీ తండ్రి తొడపై కూర్చుని తల్లికి ఆనందం ఇచ్చి రాజ్యము పాలించి రా అని అన్నాడు. చూశారా? దైవ నిర్ణయాలు, దైవ సంకల్పాలు, దైవం యొక్క అభిష్టాలు ఇంత రహస్యంగా ఉంటాయి. నేను స్వామి చెప్పినట్టు, ఆవిడకి అమ్మాయి పుడితే నీకు అబ్బాయి ఎట్లా అవుతుంది అంటే, సత్యం చెబితే కొంపగొల్లేరు అవుతుంది. ధ్రువుడు తీవ్రమైన తపస్సు ఆచరించాడు, కానీ మనస్సు క్రియలతో అతని వాక్కు ఏకం కాలేదు. చిన్న దాంట్లో ఓడిపోయాడు ధ్రువుడు.
ఇక సర్వము నీకే అర్పితమని నారాయణకి వదిలిపెట్టాడు. అప్పుడు నారాయణ చెప్పాడు, నాయన నా మాటను శిరసావహించు. తల్లి మాట నువ్వు శిరసావహించావు. ఇప్పుడు భగవంతుడే నీకు తల్లి తండ్రి సర్వము. నీ వాక్యమును నీవు నెరవేర్చుకునే నిమిత్తమే నేను పంపుతున్నాను. మారు మాట్లాడక నువ్వు వెళ్ళవలసిందే అన్నాడు. సరే, భగవదాజ్ఞ శిరసావహిస్తాను, దేన్నైనా ఆచరిస్తాను అన్నాడు గురువు. ఎంత కూడా దూరంగా ఉన్న డిస్కషన్ జరిగిందండి, దగ్గరికి రాలేదు. ఈ వాగ్దానం ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ ప్రామిస్ నారాయణ అతని దగ్గర తెచ్చుకున్నట్ట. ఎంత బాగుందో చూడండి సిచ్యుయేషన్. ఎంత దూరంగానే జరిగే సంభాషణ. ఆఫ్టర్ ప్రామిస్ దగ్గరికి చేర్చుకుని, ధ్రువ నీవు ఈ లోకమునకు చాటవలసింది ఎంతో ఉన్నది. దైవ నామ మహిమని నీవు లోకానికి చాటాలి. ఇదిగో నేను నీలో ప్రవేశిస్తున్నాను అన్నాడు. నారాయణ నుంచి ఒక జ్యోతి వెళ్ళి ధ్రువునిలో చేరిపోయింది. ఇంతకాలం బలహీనంగా ఉన్న ధ్రువుని యందు అమితమైన శక్తి ఆవిర్భవించింది. నమస్కారం చేశాడు. నారాయణ అంతర్ధానమయ్యాడు. ఉచ్చేర్ ఘోష ఒక పరమాత నాకు బాగానే గుర్తుంది. రుద్రం మొత్తమే గుర్తుంది, ఒకటే ఉచ్చేర్ ఘోష ఒకటి గుర్తుంది నాకు. మూడో అనువాకం అయిపోతుంది. అశరీరవాణిగా ధ్రువునితో, ధ్రువ నీవు అనేక సంవత్సరములు చక్రవర్తిగా పరిపాలన సలపాలి. నీ తండ్రి ఇప్పుడు చాలా పశ్చాత్తాపడుతున్నాడు. అన్నపానాదులను వదిలి నీ రాకకై నిరీక్షిస్తున్నాడు. వెళ్ళి నీ రాజ్యపాలన గావించు, తర్వాత నీవు ఉన్నతమైన స్థానం చేరుకుంటావు. సప్త ఋషుల మధ్య, సూర్యచంద్రాదుల మధ్య అందరూ నీకు ప్రదక్షిణ చేసేట్టుగా ధ్రువ నక్షత్రంగా నీకు స్థానము అందించినాను. నీవు అమృత స్వరూపునిగా, ఆనంద స్వరూపునిగా జీవిస్తావు అని అశరీరవాణి పలికింది. భక్తవత్సలమో ఒక కీర్తన పాడు, దాన్ని అక్కడ కంటిన్యూ.